మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో సోమవారం ఐఎన్టీయూసీ ఫెడరేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు మురారి బుద్దారం, జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల శాఖ కార్యవర్గను ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షులుగా బాలేష్, ఉపాధ్యక్షులుగా శంకర్, నరేష్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాబో రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా కార్మికులకు మరిన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ కృష్ణారెడ్డి, శ్రీకాంత్, నాగిరెడ్డి, సిద్ధరాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక రంగం ప్రతినిత్యం దినదినాభివృద్ధి చెందుతోంది. ఇందులో భాగంగా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజెంట్గా ఏదైతే నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట్ మండల్ సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్లో ఉన్నాం. ఇక్కడ ఉండేటువంటి వివిధ రంగాల కార్మికులకు సంబంధించి మాసాయిపేట్ మండల కమిటీ వేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఈ మాసాయిపేట్ మండలకు సంబంధించినటువంటి వివిధ రంగాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళతో ఇప్పటివరకు చేసినటువంటి చర్చలో భాగంగా అనేక రకాలైనటువంటి సమస్యలు, వీళ్ళకు లేబర్ కార్డ్స్ రాకపోవడం అనేటువంటి విషయం, బీడీ రంగ కార్మికుల విషయం, తర్వాత డ్రైవర్లకు సంబంధించినటువంటి విషయం, ఇలా చెబుతూ పోతే అనేక రకాలైనటువంటి సమస్యలు వీళ్ళందరూ కూడా ఏకరువు పెట్టడం జరిగింది. అయితే ఈ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ సహాయ సహకారాలు అందించి వీరి సమస్యలు ఏవైనా కూడా ప్రభుత్వం, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వమే కాబట్టి మన ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్ళి అత్యంత వేగంగా వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని అత్యంత వేగంగా పూర్తి చేసే విధంగా, సాల్వ్ చేసే విధంగా ఐఎన్టీయూసీ ఫెడరేషన్ తరఫున రాష్ట్ర అధ్యక్షులుగా నేను మీకు హామీ ఇస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి వివిధ రంగాల కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ కార్మిక రంగ విధి విధానాలపైన, కార్మిక వ్యవస్థలపైన, కార్మికులకు చేసేటువంటి సహాయ సహకారాలు ఐఎన్టీయూసీ ఫెడరేషన్ ఏ విధంగా చేస్తుంది అనేటువంటి అంశం పైన వీరందరికీ కూడా కొంత అవగాహన కూడా ఈరోజు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ కొంత కమిటీని కూడా నిర్మాణం చేపడుతూ ఉన్నాం. ఈ కమిటీ వీరికి ఎక్కడ అంటే గ్రామ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు, అంటే ఈ మాసాయిపేట మండలానికి సంబంధించినటువంటి ఎన్ని గ్రామాలు అయితే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉండేటువంటి అన్ని రంగాల కార్మికులు ఎవరైతే ఉన్నారో ఏ విధమైన సమస్య ఏర్పడ్డా 100% ఐఎన్టీయూసీ ఫెడరేషన్ తన సొంత ప్రాబ్లంగా ఫేస్ చేసి 100కు 100% వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసం ఐఎన్టీయూసీ ఫెడరేషన్ అనేది 100% ముందుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సహకరించేందుకు స్థానికంగా ఉండేటువంటి గత ఎంపీటీసీ గారు, తర్వాత మండల ప్రెసిడెంట్ గారు, వీరందరూ కూడా ఈ ఐఎన్టీయూసీ ఫెడరేషన్ బలోపేతం కోసం నిజంగా సహకరించడం అనేది కూడా నిజంగా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే స్థానికంగా ప్రభుత్వం పాలనలో ఉంది అంటే మేమే ఎంతో ఉన్నతంగా ఉన్నాం, ఇక మా పనులు మేమే చేసుకుంటాం అనేటువంటి ఆలోచనల నుండి బయటకు వచ్చేసి గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఏ రంగ కార్మికుడైనా కూడా ఈ సమస్యల్ని మా దృష్టికి కూడా తీసుకొచ్చినట్లయితే 100% ఆ సమస్యల పరిష్కారానికి మా వంతు కూడా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి ఈరోజు ఈ విధంగా ముందుకు రావడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం. కాబట్టి ఏ సమస్య అయినా సరే ఐఎన్టీయూసీ ఫెడరేషన్ దృష్టికి తీసుకొస్తే ఆ సమస్య 100కు 100% సాల్వ్ చేయడానికి మా రాష్ట్ర కమిటీ అందరం కూడా మీకు ఎల్లవేళలా తోడుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.